హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మాధురీస్ డైట్ ప్లాన్. ఈరోజు వీడియోలో సాఫ్ట్గా ఫ్లఫీగా స్పాంజ్ లాగా ఉండే ఊతప్పం ఎలా చేయాలో చూద్దాం. పిండికి తాలింపు వేసి చేసే ఈ ఊతప్పం చాలా టేస్టీగా ఉంటుంది. ఊతప్పం తయారీ కోసం 2 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకుని ఒక గుప్పెడు మినపప్పును కలుపుకోవాలి. దీనిలో 2 స్పూన్లు మెంతులు వేసి 1-2 సార్లు కడుక్కొని నీళ్లు పోసి 4-5 గంటల పాటు నాననివ్వాలి. నానిన పప్పులను నీళ్లు పంపేసి ఒకసారి కడిగి మిక్సీ జార్లో తీసుకోవాలి. దీనికి 1 టీ స్పూన్ ఉప్పును, 1 కప్పు ఉడికించిన అన్నాన్ని, 1 గ్లాసు నీరు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బ్యాటర్ను గిన్నెలో తీసుకుని మూతపెట్టి రాత్రంతా పులియనివ్వాలి. పులిసిన పిండికి తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ నూనెను కడాయిలో వేసుకుని 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఇంగువ వేసి వేగిన తర్వాత పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు, తురిమిన క్యారెట్, 2 పచ్చిమిర్చి, అల్లం, కొంచెం కొత్తిమీర వేసి బ్యాటర్ను కలపాలి. ఇలా తయారు చేసుకున్న పిండిని 2 గరిటెలు తీసుకుని వేడెక్కిన పెనం మీద వేసి ఊతప్పంలా కొంచెం మందంగా వేసుకోవాలి. 1 స్పూను ఆయిల్తో మూత పెట్టి కాల్చుకోవాలి. అంతేనండి, స్పాంజీ ఊతప్పం రెడీ. వీటిని అల్లం చట్నీతో తింటే సూపర్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.